ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 28వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే ఏ మహిళ మీ ఇంటికి వస్తుంది, ఎందుకు వస్తుంది, అలాగే మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు అలంకాప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే మీరు అలంకరణ కోసం సమయాన్ని కూడా ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చుంటారు అని చెప్పుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించుకున్న తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా భావించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు ఎన్నిసార్లు అపజయాలను చూసి వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం అయితే కుంభరాశి వారు అనేది 2025వ సంవత్సరం జూలై 28వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిశ్రమైన ఫలితాలైతే మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీరు యొక్క భాగస్వాములతో కానీ అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను అయితే అనుగ్రహించబోతుంది. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది. మిమ్మల్ని అద్దాల మేడ ఎక్కించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. నూతనంగా వ్యాపారాలు చేస్తున్న అయినప్పటికీ ఎవరైనా సరే భావిస్తారో లోను కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇతర మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా ఈ రోజు చాలా మంచి రోజని చెప్పుకోవాలి. మీరు జీవితంలో కొన్ని సందర్భాలలో ఏదైనా సమస్యలు చిక్కుకొని ఉన్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కారం చేసుకొని ఈ రోజు మీకు లభించబోతుంది.
ఆ సమస్యకు పరిష్కారం ఇక మీకు లైఫ్లో దొరకదు అని ఒక నిర్ణయానికి మీరు వచ్చేసారు. ముఖ్యంగా బ్లాక్ మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా, వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్న అటువంటి వ్యక్తి బ్లాక్ మెయిలింగ్ చేసే అవకాశం లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీకు ఆనందాన్ని ఇవ్వబోతుంది అని చెప్పుకోవాలి. అంటే మీ గురించి ఏదైనా ఒక విషయం తెలిసి, వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడతామనే ఉద్దేశంలో ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసినట్లయితే గనక ఊహించని సంఘటన ద్వారా బ్లాక్ మెయిలింగ్ నుండి మీరు తప్పించుకుంటారు. ఇక ఎప్పుడు కూడా పరిష్కారం దొరకదనుకున్న అతిపెద్ద సమస్యకైతే ఈరోజు పరిష్కారం లభించబోతుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు ఇది మంచి రోజని చెప్పుకోవాలి. అయినప్పటికీ కొన్ని సమస్యలు మీకు ఎదురు కాబోతున్నాయి. పై అధికారుల వల్ల మీరు ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటూ మీ దగ్గరికి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. నలుగురిని మిమ్మల్ని ఆదర్శవంతంగా చూపిస్తారు. ఇది చూసి తట్టుకోలేను ఒక వ్యక్తి తోటి ఉద్యోగస్తులు ఒకరు మీపైన ఆరోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అటువంటి ఒక చిన్న పొరపాటు చేసినా కానీ మీరు వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో ఎక్కువగా తిరుగుతూ ఆ పార్టీ యొక్క సేవలను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీరు పార్టీలో నుంచి మంచి గుర్తింపు తెచ్చుకునే ఒక సంఘటన జరిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీ యొక్క శ్రమను గుర్తించి మిమ్మల్ని గుర్తిస్తున్నారు. అతి త్వరలో ఒక మంచి పొజిషన్ కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలో మంచి గుర్తింపు మీకు దక్కబోతుంది. రాజకీయ నేతలకు మాత్రం కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు అయితే ఎదురు కాబోతున్నాయి. మీ యొక్క జీవితంలో జరిగే అటువంటి ఒక సంఘటనలకు కారణంగా నలుగురిలో మీరు అవమానపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. ఏ చిన్న పొరపాటు చేసినా కూడా అవతలి వాళ్లకు ఈ సంఘటనలో సమాజంలో కొంతమంది వ్యక్తులకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అంత పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.